హలో అండి. నమస్తే అందరికీ. టీమిండియా సారథి రోహిత్ శర్మ ఏప్రిల్ 30న 36వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు మాత్రమే సాధించిన రికార్డులపై ఒక లుక్కేద్దాం. భారత క్రికెట్ జట్టు సారథి, అభిమానులు హిట్ మ్యాన్ అని పిలుచుకునే రోహిత్ శర్మ 36వ ఏట అడుగుపెట్టబోతున్నాడు. నాగపూర్, మహారాష్ట్రకు చెందిన రోహిత్ పుట్టింది మాత్రం అమ్మమ్మ గారి ఊరు విశాఖపట్నం, మన ఏపీలోనే. భారత క్రికెట్లో మరెవ్వరికీ సాధ్యం కాని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు రోహిత్ శర్మ. 3 డబుల్ సెంచరీలు. వన్డే క్రికెట్లో సెంచరీ సాధించేందుకే బ్యాటర్లు నానా తంటాలు పడుతూ ఉంటారు. 150 అయితే అద్భుతం. ఇక డబుల్ 100 అయితే అది కెరియర్ మొత్తంలో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే దొరికే అదృష్టం. అలాంటిది రోహిత్కు 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. 2013లో ఆస్ట్రేలియాతో ఫస్ట్ డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ ఆ మరుసటి ఏడాది శ్రీలంకపై కూడా ద్విశతకం సాధించాడు. ఈ మ్యాచ్లో రోహిత్ 264 పరుగులు చేశాడు. మూడో డబుల్ సెంచరీ శ్రీలంకపైనే సాధించాడు. 2017లో ఈ ఘనత అందుకోవడం జరిగింది. ప్రపంచ దిగ్గజ బ్యాటర్లుగా వెలుగొందుతున్న వారెందరో ఒక్కసారైనా చేయాలని కలలుగన్న దానిని హిట్ మ్యాన్ ఏకంగా 3 సార్లు సాధించడం చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 6 వన్డే వరల్డ్ కప్లు ఆడి 6 సెంచరీలు సాధించాడు. కానీ రోహిత్ మాత్రం 2 వరల్డ్ కప్లలో 5 సెంచరీలు బాదాడు. ఐసీసీ ట్రోఫీలు అంటేనే పూనకం వచ్చినట్టు ఊగిపోయే రోహిత్ ఐపీఎల్లో ప్రస్తుతం భారత్కు ఆడుతున్న క్రికెటర్లలో లీగ్లో రోహిత్కు 5 ట్రోఫీలున్నాయి. తనతో పాటు జాతీయ జట్టుకు ఆడే విరాట్ కోహ్లీ ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు. 2013లో ముంబై పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ ఆ ఏడాది ముంబైకి తొలి ఐపీఎల్ ట్రోఫీ అందించడం జరిగింది. ఆ తర్వాత 2015, 2017, 2019, 2020లలో ముంబైని విజేతగా నిలిపాడు. ఆటగాడిగా రోహిత్కు 6 ఐపీఎల్ ట్రోఫీలున్నాయి. 2009లో డెక్కన్ చార్జర్స్ తరపున ఆడిన రోహిత్